నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ గొల్లపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో తెదేపా నేత మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమాగారి చేతుల మీదుగా NSTV క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్సిపల్లి వద్ద ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించే తబ్లిగ్ తాజామాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తబ్లిగ్ తాజామాన్ ప్రతినిధి హఫీజ్ మహమ్మద్ లయీక్ ఖాన్ కోరారు. శనివారం ఆయన జామాన్ ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా నుండి జామాత్కు ప్రతినిధులు వస్తున్నట్లు చెప్పారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। निज़ामाबाद और मेदक दो ज़िले का निज़ामाबाद में इज्तिमा अज़ीम उश्शान मुनक्किद होने जा रहा है। अब ये देख सकते हैं आप, इसकी जो तेज़ी से अल्हम्दुलिल्लाह तैयारियां चल रही है और जितनी तैयारियां हुई है तकरीबन तैयारियां ख़त्म पे है। अल्हम्दुलिल्लाह दूर दराज से आने वालों के लिए इंतज़ामात भी किए जा रहे हैं। जैसा कि रेलवे स्टेशन पर जो लोग आएंगे उनके लिए स्टेशन के पास से ऑटोस का इंतज़ाम है और 19 तारीख के दिन सुबह में 10 बजे निज़ामाबाद के हर मस्जिद के पास एक एक गाड़ी भी लगाई जाएगी, जो इसमें दूर दराज से शरीक होने वाले हैं उनकी सहूलत के लिए। इसी तरह निज़ामाबाद और मेदक दोनों ज़िले का ये इज्तिमा होने जा रहा है। हम तमाम ही आम्मतुल मुस्लिमीन से पुरखुलूस अपील करते हैं कि इस इज्तिमा को बेहद कामयाब करें और अपनी मसरूफियात को आगे पीछे कर इस इज्तिमा में ज़रूर भी ज़रूर आप शरीक हों। और ख़ास तौर से मंगल के दिन दोपहर में जब दुआ होगी तो हम ताजिरीन और జిల్లా తానూరు మండలం మొగిలి గ్రామాలలో మహాలక్ష్మి ఆలయ జాతర సందర్భంగా శనివారం ఆలయ కమిటీ సభ్యులు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో పాల్గొన్న విజేతలకు ఆలయ కమిటీ గ్రామస్తులు నగదు బహుమతి అందించారు. కుస్తీ పోటీల్లో గెలుపొందిన మొదటి బహుమతి నాందేడ్ జిల్లా నీలా గ్రామానికి చెందిన రాజు 7,551 రూపాయలు గెలుపొందారు. రెండో బహుమతి కుస్తీ పోటీల్లో గెలుపొందిన నాందేడ్ గ్రామంకు చెందిన గజపతి సింగ్, అతనికి 5,051 రూపాయలు గెలుపొందారు. పాల్గొనడానికి పెద్ద ఎత్తున మల్లయోధులు తరలివచ్చారు. येतो
కింద వెళ్ళాలి కింద బహుమతి 7,050 రూపాయలు, మళ్ళీ ద్వితీయ బహుమతి 5,050 రూపాయలు నిర్ణయించడం జరిగింది. కావున ఈ జాతరకి కుస్తీపోటీ మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఈ పెద్ద ఎత్తున భక్తులకి కూడా పాల్గొనడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు కుస్తీ పోటీలు? గత 70 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం మరి? इसके बारे में थोड़ा पास में बोलो। तेलुगु में कैसा तेलुगु में तेलुगु महालक्ष्मी జాతర की విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మహాభక్తులకి స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం బోనాల పండుగ తర్వాత తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 కరీంనగర్ రీజియన్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు కరీంనగర్లోని న్యూ పికాక్ రెస్టారెంట్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సెంట్రల్ అధ్యక్షులు వజీర్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలని సూచించారు. వజీర్ సార్, మళ్ళా కల్లం శ్రీనివాస్ రెడ్డి సార్ నాకు ఆహ్వానించిన దానికి చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకి. ఈ 1535 యూనియన్ ఇంతకుముందు మన ట్రాన్స్పాయింట్ జెన్కో ఉండే, దానిలో జెన్కోలో ఒక్కటి దానిలోనే ఉండేది. ఇప్పుడు ట్రాన్స్కోలా నా ఐడియల్ నా గురుగారు కళ్యాణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ సార్ ఆధ్వర్యం వల్ల, మళ్ళీ వజీర్ భాయ్ ఆధ్వర్యం వల్ల ఈ యూనియన్ 1535 బాగా పడుతుంది. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు మనకు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మొత్తం మన ట్రాన్స్పోర్ట్ జర్నీ వల్ల మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్ని కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోలా మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్పోర్ట్ జర్నీలో వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ జూనియర్లా ఇంత పెద్ద జూనియర్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ జూనియర్లో అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటేమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఈ 1535 కాన్సెప్ట్ ఈ కాడ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు, ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా ఈ మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే ట్రాన్స్కోలా ఫామ్ చేసింది. మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే, వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు కళ్యాణ్ సార్, వజీర్ సార్ ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి ఈ యూనియన్. నాకు ఒక పెద్ద గురుగారు వజీర్ భాయ్ నా ఐడియల్, నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉందంటే ఆ సార్ సోషల్ వర్కర్. ఆ సార్ బయోగ్రఫీ ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళు. వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారు మనం చెప్పిన కాన్సెప్ట్ ఈసోటి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నాం. వజీర్ భాయ్ మాట్లాడతారు. ఓకే. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరపు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటిసి అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే వైశ్యదారులకి ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజన్ ఈరోజు ఫామ్ చేయటం జరిగింది.
దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరపుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు, అలాగే మేము 2 మెసేజ్లు చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు జీవద్దిన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరైనటువంటి ప్రధానంగా ఆర్టిజన్స్ అనేవారు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ప్రాంతంలో బస్సు దగ్ధంలో చనిపోయిన పల్సీ గ్రామానికి చెందిన శల్యం దూర్పతి గారి కుటుంబ సభ్యులను ఈరోజు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపు నుండి సహాయ సహకారాలు అందిస్తామని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కూడా మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఉంది కదా, అంటే ఉన్నది లేదు మీకు. పల్సిలో మొన్న ఒక బస్సులో యాత్ర పోయిండు. యాత్ర పోయితే ఒక పెద్ద మనిషి అసలు కూర్చున్నాడు, ఎంత బాగా కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా టెంపుల్ పోయారు. వచ్చిన వాళ్ళకంటే బస్సు కాలిపోయింది, అలా ఆయన చనిపోయింది అన్నది. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చినాము. ఇల్లు చూస్తున్నా, ఇల్లు బాగా ఉన్నది, సభ్యులు ఎక్కువ ఉన్నారు, 2-3 కొడుకులు ఉన్నారు, బిడ్డలు మనవాళ్ళు అందరు ఉన్నారు. చిన్న రేకుల ఇల్లు ఉన్నది, గుడిసె ఉన్నది. ఇది ఎట్లా పెట్టించేది సర్వే చేసాను అనుకోండి. మొన్న చేశాను. ఎవరు చేశారు? పలిసేది చేసిండ్రా? మరి ఇది నోట్ చేసుకుని అది ఎట్లా పెట్టేసి అది దానికి పేరు ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రథాలపేట, ఇందిరానగర్ అగ్రహారాల్లో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పటం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బలరాజు అధ్యక్షత వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై చర్చించటం జరిగింది. దీనికి చాలా ఒక గంతులుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ఓటర్గా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యని తీవ్రాతి తీవ్ర నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పిఠాపురం పట్టణం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి 10వ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో. ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో 3 ఎస్సీ పేటలు, రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం
ఈ 3 పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది. దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి తక్షణమే. కరీంనగర్ కొత్తపల్లి వినియోగదారుల సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్ల నియమితులైన సందర్భంగా కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం మహోత్సవం జరిగింది. కొత్తపల్లి వినియోగదారుల సహాయ సంఘం పొన్నం శ్రీనివాస్ గౌడ్, బూసా వీరేశం గౌడ్, డైరెక్టర్ కొత్తపల్లి వినియోగదారుల సహకార సంఘం కొత్తపల్లి గౌడ సంఘం పొన్నం సత్యం గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సంఘం ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి కొత్తపల్లి కన్జ్యూమర్ స్టోర్ చైర్మన్గా పొన్నం శ్రీనివాస్ గారు, అదేవిధంగా డైరెక్టర్గా బూస వీరు గారు, వీరిద్దరు ఎన్నికైన సందర్భంగా వారికి మా కొత్తపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ముందుగా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎటువంటి పదోన్నతులు పొందిన, రాజకీయంగా నామినేటెడ్ పోస్టులు వచ్చిన తర్వాత మా ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు వచ్చిన వారందరికీ కూడా ఒక కార్యక్రమం తీసుకొని సన్మానించి వారికి మా సంఘం కూడా మీతో ఉన్నది, మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటున్న ఉద్దేశంతో ఈ చిన్న సత్కారం చేయడం జరిగింది. తప్పకుండా వారు కూడా ఈ సంఘ సభ్యులు, చైర్మన్గా, డైరెక్టర్ గారు అందరూ కూడా సంఘానికి తోడ్పడాలని, సంఘ అభివృద్ధికి కూడా వారు పాటుపడాలని కోరుతా ఉన్నాం. కొత్తపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కొత్తపల్లి వినియోగదారుల సహకార సంఘం సిసి స్టోర్లో చైర్మన్గా మరి చైర్మన్గా పొన్నం శ్రీనివాస్ గౌడ్, మరి డైరెక్టర్గా బూస వీరేశం గౌడ్ గారిని గతం 4-5 రోజుల కింద గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు నియమించడం జరిగింది. వారికి పూర్తిగా సహకరించినటువంటి గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యం గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని గౌడ సంఘం తరఫున మరి సన్మానించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కొత్తపల్లి రేణుకా ఎల్లమ్మ దగ్గర మాకు గుడి దగ్గర మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి గౌడ సోదరులందరూ ప్రత్యేకంగా రావడం జరిగింది. వారిని చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీనివాసును సన్మానం చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు గౌడ సంఘం అధ్యక్షులు చెప్పినట్టు ఈగా నుంచి మరి ప్రజాప్రతినిధులు ఎన్నికగా అయినప్పటికీ మరి ఉద్యోగరీత్యా ఉద్యోగాలు వచ్చినప్పుడు మరి ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నా మరి గౌడ సంఘం కొత్తపల్లి గౌడ సంఘం వారిని సన్మానించుకుంటుంది, వారిని గౌరవించుకుంటుంది అనేటువంటి మాట సందర్భంగా చెప్పినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈగా నుంచి ఆ కార్యక్రమం ముందుకు పోదామన్నటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ గౌడ సంఘ సమావేశానికి వచ్చేసినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి పూస శంకర్ గౌడ్, కన్నా అంజుబాబు గౌడ్, పూస రామకృష్ణ గౌడ్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిర్వాహం వ్యవహరించినటువంటి గుర్రం శ్రీనివాస్ గౌడ్ గారు, మరి బండారు లక్ష్మణ్ గారు, పూస ఇల్లా గౌడ్ గారు, మరి నాతో పాటు విచ్చేసినటువంటి అందరికీ, ఉన్నార తిరుపతి గారు, వీళ్ళందరికీ, ఎందుకంటే మా గౌడ సంఘ సభ్యులు ఏ కార్యక్రమం ఇచ్చినా సక్రమంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రారంభం చేయడం జరిగింది. మరి రాబో కాలంలో మరి 2026లో మరి మళ్ళీ ఎల్లమ్మ పట్టణాలు వేయాలన్నటువంటి మాట ఈ సందర్భంగా నిర్ణయం చేసుకున్నాం. దానికి ప్రత్యేకంగా ఈరోజు నుంచే కార్యాచరణ ప్రకటించుకొని మరి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఎన్నికైనటువంటి చైర్మన్గా ఎన్నికైనటువంటి మిత్రుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్, మరి డైరెక్టర్గా ఎన్నికైనటువంటి మరి వీరేశం గౌడ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గౌడ సంఘ సభ్యున తెలియజేసుకుంటున్నాం. కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమానికి గౌడ సంఘం అధ్యక్షులు నాకు సహకరించిన పొన్నం సత్యనారాయణ గౌడ సంఘం అధ్యక్షుల గారికి మరియు ఇంత పెద్ద ఎత్తున ఈ సన్మాన కార్యక్రమాన్ని రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో నిర్వహించడం అంటే చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. నిజంగానంటే ఇటువంటి సన్మానం జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ మా ఇల్లమ్మ ఇలవేలుపైన తల్లి దగ్గర ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన గౌడ సంఘ సభ్యులందరికీ పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కర్నూలు జిల్లా ఆదోని శ్రీ జీవేశ్వర హైస్కూల్ నందు 2001 సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. జీవేశ్వర విద్యాలయంలో పాఠాలు చెప్పినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కొన్నిసార్లు మా ఇంటి పేరు కన్నా జీవేశ్వర నాగరాజ్ అంటేనే చాలా మందికి నా పేరు అర్థమవుతుంది అంటూ ఉపాధ్యాయుడు నాగరాజ్ తెలిపారు. మరి చాలా థ్యాంక్స్. మరి ఈ సమయంలో మా టీచర్స్కి నా బాగా ఇది కూడా ఫాస్ట్ కొట్టుకోవాలి. 2 వరకు ఇక్కడ ఉన్నాను, 10 వరకు నేను వ్యాపారంలోకి వెళ్ళిపోయినాను. పూజ్యులైన గురువులందరికీ పాదాభివందనం. సార్ వెంకటేశ్వర నమస్తే మేడం. అందరూ గుర్తుపట్టినారా మేడం? వీరభద్ర స్వామి సార్. సార్ నేను ప్రజెంట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తా ఉన్నాను సార్. నాకు 3 చదివాను. కొంత మా నాన్న ఆరోగ్యం బాగాలేక షాప్కి ఇబ్బంది అయితే నేను షాప్లో నేను కూడా వర్క్ చేసినాను కనుక ఎక్కువ చదవలేకపోయినాను. అందులో కూడా సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయిపోయినాను నేను. తర్వాత ఓపెన్ డిగ్రీ కట్టినాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా చదివినాను. తర్వాత ఇంట్లో వాళ్ళు చూసి మ్యారేజ్ చేసేసినారు నాకు. ఈపీఎఫ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా 2010 నుంచి. గురువులందరికీ పాదాభివందనం సార్. నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు చదివినాను సార్. నేను ఇప్పుడు గోల్డ్లో ఉన్నాను సార్. నేను చేశాను, సిండికేట్ బ్యాంక్లో చేశాను. లాస్ట్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్ అయినాను సార్. ఫ్రమ్ 2010 నుంచి ఇప్పటి వరకు 14 ఇయర్స్ పనిచేశాను యాజ్ ఎ సీనియర్ అసోసియేట్. చాలా ఊర్లో తిరిగాను, తెలంగాణ, అనంతపూర్, గుత్తి, అక్కడ నుంచి. 7 ఇయర్స్గా ఆదంలోనే ఉంటున్నాను సార్. ఆదంలో వచ్చిన తర్వాత ఇంకా మీరు కూడా చాలా నేను టీవీ 19 రిపోర్టర్గా పనిచేస్తున్నాను సార్ ఆదంలో. నాకు అంటే నేను 9th to 10th ఇక్కడ చదివాను, 2 ఇయర్స్ చదివాను సార్. వేదిక అలంకరించిన గురువులకు, ఉపాధ్యాయులకు మా తరపున మీ తరపున పాదాభివందనం. మేడం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటికి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన గురువు, జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన గురువులను గౌరవించేందుకు ప్రియమైన విద్యార్థులందరికీ ఆ జీవేశ్వర స్వామి ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా పైకి ఎదగాలి అనేది నేర్చుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఈ రోజు వరకు ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు. ప్రతిరోజు ప్రార్థనలో, ప్రేయర్లో జీవేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఆయన యొక్క కృపా కటాక్షాల వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కరణం నాగరాజు అంటే ఎవరికి తెలియదు, జీవేశ్వర్ నాగరాజు అంటే అందరికి తెలుస్తుంది. ఆ విధంగా స్కూల్ పేరు ఇంటి పేరుగా మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఆరోగ్యం జాగ్రత్త, మీ అమ్మా నాన్న ఆరోగ్యం జాగ్రత్త. మీరు అమ్మా నాన్నని ఎంత బాగా చూస్తే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు, గుర్తుపెట్టు. నాగరాజ్ సార్ గారికి. నిజామాబాద్ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం రసాభసాగా మారింది.
సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయకుండా ముగించడం పట్ల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు, మేయర్ నీతూ కిరణ్, కమిషనర్ దిలీప్ కుమార్ ఛాంబర్ల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ప్రధానంగా చివరి సమావేశంలో ఎలాంటి చర్చ జరగకపోవడంపై కార్పొరేటర్లు, మేయర్, కమిషనర్ తీరుపై మండిపడ్డారు. విస్తరిస్తున్న చివరి ప్రాంతాలకు సైతం ప్రజల కనీస అవసరమైన త్రాగునీరు అందించడానికి కూడా నూతన పైప్ లైన్ వేయడం జరిగింది. త్రాగునీటి సరఫరాలో ఆటంకం కలగకుండా పురాతన వాళ్లను తొలగించి నూతన వాల్స్ ఏర్పాటు చేసి నీటి సరఫరాలు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అరికట్టడానికి మనమంతా కృషి చేశాము. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దశాబ్దాల కాలంగా పూడిగా పోసుకొని నాలాలను కూడా శుభ్రం చేసి వర్షాకాలంలో వచ్చే వరద నీటిని వదిలించడానికి కూడా నాలాల అంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంతో కృషి చేశాము. ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన కూరగాయలు మరియు మాంసకర విక్రయాలకు సమీకృత మార్కెట్లను కూడా నిర్మించడానికి అంటే అవి ఇంకా పనిలో ఉన్నాయి, వాటికి కూడా మనం కృషి చేయడం జరిగింది. అలాగే నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి చెత్త నిర్వహణకు ఎన్నో నూతన వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను బయోమైనింగ్ ప్లాంట్ అలాగే బయోగ్యాస్ ద్వారా కూడా వేగోలకు చర్యలు చేపట్టడం జరిగింది. నగర పరిశుభ్రతకి నదీ ప్రాంతాల్లో పండుగలు మరియు సమావేశాలు జరిగే చోట బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా 2 మొబైల్ టాయిలెట్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో 227 సీట్లతో మరుగుదొడ్డి సదుపాయాలను ప్రధాన కూడళ్లు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కల్పించడం జరిగింది. దశాబ్ద కాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పడుతున్న నగర ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ మరియు పీరియడ్ లో పూర్తి కావడం కూడా మనందరికీ హర్షించదగ్గ విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయ నిర్మాణం పూర్తి ప్రజలకు అందుబాటులోకి రావడం, అసెంబ్లీని కల్పించేలా కౌన్సిలింగ్ హాల్ నిర్మాణం జరిపించుకోవడం అని కూడా మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా 2 STPలతో సహా పూర్తి చేసుకోవడం జరిగింది. కాకపోతే హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ప్రక్రియ వద్ద ఉన్న పనులను ప్రత్యేక నిధుల ద్వారా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చుటకు ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కృషి చేసి తీసుకురావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇది మన చివరి కౌన్సిల్ మీటింగ్. ఈ మన 5 ఏళ్ల టెన్యూర్లో ఇంత మనం అభివృద్ధి చేసుకున్నామని ఒక రోజు అంతా కూడా మరణం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పడం జరిగింది. ఇందులో మీరంతా కూడా 5 ఏళ్ల నుంచి మనం అంతా కలిసి ఇంత అభివృద్ధి నిజామాబాద్ చేసుకున్నందుకు నాకు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అప్పుడు తోడ్పడ్డటువంటి ప్రతి ఒక్క మెంబర్ కి, అలాగే ఎంపీ అరవింద్ గారికి, ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎజెండా చదవాల్సిందిగా నేను కోరుతాను.